నోటా టీవీ పవర్ టాక్. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం నోటా టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ప్రమోట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకం, తొలగింపు, ఆ తర్వాత హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్లు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను కంటిన్యూటీ చేస్తుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మే 29వ తేదీన హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల పైన అపీల్ ఉన్నత న్యాయస్థానానికి వెళ్ళి వాటిని విడ్రా చేసుకోవడంపై రాజకీయ అనిశ్చిత మరియు రాజ్యాంగ అనిశ్చిత అనేటటువంటిది కొనసాగుతుంది. ఈ అంశంపై నోటా టీవీ పవర్ టాక్ లో మనతో పాటు చర్చించడానికి ఓ పవర్ఫుల్ గెస్ట్ మనతో పాటు ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రధాన న్యాయమూర్తిగా చేసి బీసీ కమిషన్ లో తనకంటూ ఒక కీలక బాధ్యతలు పోషించి, అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఇప్పుడు ఫీ రెగ్యులేటరీ కమిషన్ కు బాధ్యులుగా ఉన్నటువంటి జస్టిస్ ఈశ్వరయ్య గారు మనతో పాటు ఉన్నారు. నోటా టీవీ పవర్ టాక్ కు జస్టిస్ ఈశ్వరయ్య గారు స్వాగతం. జస్టిస్ ఈశ్వరయ్య గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజుల నుండి ప్రభుత్వం, కోర్టు మరియు పాలనా యంత్రాంగం మధ్య ఒక పచ్చన్న యుద్ధం జరుగుతుంది. దీన్ని ఎలా భావించాలి? నేను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ ఏ రకమైన నేను కామెంట్ చేయలేను. కానీ యాజ్ ఏ ఫార్మర్ యాక్టింగ్ చీఫ్ జస్టిస్ గా పనిచేసిన అనుభవంతో, యాజ్ ఏ చైర్పర్సన్ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇన్ ది స్టేటస్ ఆఫ్ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ హోదాలో 3 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వంలో పనిచేసిన తర్వాత ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్ స్థాపించి దాన్ని మరి జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు శాఖలు ఏర్పరిచి ఒక సామాజిక న్యాయానికి ఒక నాంది పలికిన వ్యక్తిగా మాత్రమే నా అభిప్రాయం చెప్తాను. కానీ నాట్ యాజ్ ఎ చైర్పర్సన్ ఆంధ్రప్రదేశ్ హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్. అది ధర్మం కూడా కాదు. బట్ ఐ హ్యావ్ ఎ ఫ్రీడమ్ ఆఫ్ రైట్ అండ్ ఎక్స్ప్రెషన్. దేర్ఫోర్ నాకున్న పరిధిలో, నాకున్న రైట్స్ లో ఆధారపడి నేను చెప్పగలుగుతాను. ఒకటి, ఏదైతే మీరు ఈ మధ్యన ఇచ్చినటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ని ఒక ఆర్డినెన్స్ ద్వారా తన కాల పరిమితిని కుదించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంకు ఉన్నటువంటి యొక్క లెజిస్లేటివ్ పవర్స్ ను ఉపయోగించుకొని దాని ప్రకారం వారు అనర్హులు కాబట్టి జస్టిస్ కనకరాజును అపాయింట్ చేయడం జరిగితే దాని మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రిట్ పిటిషన్ 8136 ఆఫ్ 2000 అది వేసినారు. అదేది ఆర్డినెన్స్ నెంబర్ 5 ఆఫ్ 2000 క్వశ్చన్ చేసుకుంటూ, తర్వాత దాన్ని జీవో ద్వారా జస్టిస్ కనకరాజుని అపాయింట్ చేసిన దాన్ని కూడా 2 కొట్టివేస్తూ 28/5/2020 నాడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు చెప్పడం జరిగినప్పుడు ఏ ఆధారంగా తీర్పు చెప్పినారు? అది అందులో ఏమన్నారంటే, రాజ్యాంగంలోని ఆర్టికల్ 243(k)(1) ప్రకారం గవర్నర్ తన అధికారాలను ఉపయోగించి తన స్వతహాగా ఒక స్టేట్ ఎలక్షన్ కమిషన్ నియమించాలా, బట్ నాట్ ఆన్ ది రికమెండేషన్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ ఆర్ ది క్యాబినెట్. సెక్షన్ 200 ఆఫ్ ఏపీ పంచాయత్ రాజ్ యాక్ట్ కింద నియమించడానికి వీలు లేదు. కాబట్టి ఈ నియామకం చెల్లనేరదు అని చెప్పినారు. చెల్లనేరదని చెప్పినప్పుడు అడ్వకేట్ జనరల్ కూడా ఏం చెప్పాడంటే, ఏదైతే ప్రొసీజర్ ఫాలో అయినారో జస్టిస్ కనకరాజుకి సేమ్ అదే ప్రొసీజర్ ఫాలో అయ్యి అప్పటి ప్రభుత్వం నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని స్టేట్ ఎలక్షన్ కమిషన్ గా నియమించింది. He was not appointed in exercise of powers vested in the governor under article 243(k)(1). బట్ అతను కూడా గవర్నమెంట్ రికమెండేషన్ ఆధారంగా తర్వాత పంచాయతీరాజ్ యాక్ట్ 200 ప్రకారమే నియమించబడినాడు. కానీ ఆ జీవో కాన్స్టిట్యూషన్ 243(k) ప్రకారం గవర్నర్ స్వతహాగా నియమించబడలేదు. కాబట్టి ఏదైతే తీర్పు చెప్పిందో ఉన్నత న్యాయస్థానం
ఆ తీర్పు ప్రకారమే నిమ్మగడ్డ ప్రసాద్ కూడా, రమేష్ కుమార్ కూడా ఆ సీట్ లో కూర్చోవడానికి అనర్హుడు. కాబట్టి అటువంటి అనర్హతని మరి వెనుక ముందు చూసుకోకుండా మరి ఏదైతే అది దాన్ని తనకు తానే నియమించుకొని నేను సీట్లో కూర్చుంటాను అనడం మాత్రం అంతకంటే ఇంకా అదే జడ్జిమెంట్ ప్రకారము వీలు లేదు. దేర్ఫోర్ ఇప్పుడు ఈ యొక్క కాంట్రవర్సీకి, కాన్స్టిట్యూషనల్ వాక్యూమ్ కి మనం దానికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఈ జడ్జిమెంట్ ఇంప్లిమెంట్ చేయడానికి 60 రోజుల వ్యవధి ఉంటుంది. కాబట్టి జడ్జిమెంట్ విల్ కమ్ ఇన్ టు ఫోర్స్ 4th విత్ అనలేదు. కాబట్టి ఇది సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వేసింది. కాబట్టి ఈ లోపల గవర్నర్ గారు తన యొక్క అధికారాన్ని ఆ జడ్జిమెంట్ ప్రకారమే తన ఇష్టం వచ్చిన వ్యక్తిని ఎలక్షన్ కమిషనర్ గా నియమించవచ్చు. ఎందుకంటే ఆ పోస్టు ఖాళీ ఉండడానికి వీల్లేదు. ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది, ఆ మధ్యలో ఆగిపోయినది. కాబట్టి సో ఈ విషయము బహుశా ఎవరు అభిప్రాయం చెప్పి ఉండలేదు. నేను కూర్చుంటా అని అనడమే తప్ప ఇప్పుడు ఈ జడ్జిమెంట్ ప్రకారం అతను కూర్చోడానికి వీల్లేదు. గవర్నర్ హైకోర్టు ఆర్డర్ని రెస్పెక్ట్ చేస్తూ, పబ్లిక్ ఇంట్రెస్ట్ కాపాడుతూ, రాజ్యాంగాన్ని కాపాడుతూ అతను తన ఎవరినైనా నియమించవచ్చు. ఎప్పుడు సుప్రీంకోర్టుకు ఆర్డర్స్ కు లోబడి. కాబట్టి సుప్రీంకోర్టులో ఇప్పుడు వేసినారు, అది రేపో మాపో బహుశా మండే వస్తా ఉంది. అది దానికి ఆధారంగా దాని యొక్క తదుపరి చర్యలు తీసుకుంటాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని నెలల నుండి అన్ని సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. అటు ప్రభుత్వం కానీ, జ్యుడిషియరీ కానీ, ఈవెన్ క్వాజీ జ్యుడిషియల్ అథారిటీస్ కానీ ఒకరికంటే ఒకరు గొప్ప అనేటటువంటి పెత్తనంలో వెళ్తున్నారు. ఈ క్లాష్ ఎక్కడి వరకు దారితీస్తుంది? మీరు ఒకటి మర్చిపోవద్దు, ఏదో హైకోర్టు అంటే సుపీరియర్ అని, గవర్నమెంట్ అంటే ఇన్ఫీరియర్ అని, లేకపోతే లెజిస్లేటివ్ అని. మొత్తము కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇట్స్ ఎ స్టేట్. స్టేట్ అంటే స్టేట్ ఎగ్జిక్యూటివ్, స్టేట్ లెజిస్లేచర్, స్టేట్ జ్యుడిషియరీ. 3 వింగ్స్ అని కలిసి స్టేట్ అంటారు. 3 ఆర్ ది వింగ్స్. దేర్ఫోర్ 3 వింగ్స్ ఇండిపెండెంట్ గా, ఇంపార్షియల్ గా, ఒకరికొకరి కోఆర్డినేట్ గా, సప్లిమెంట్ గా పనిచేస్తాయి. కానీ ఒకరికొకరి కాన్ఫ్రంటేషన్ గా, ఏదో ప్రతిపక్షంగా మాత్రం మెలగడానికి వీల్లేదు. కాబట్టి ఏదైనా చట్టాలు చేస్తే మరి లెజిస్లేచర్ ఆ చట్టం కాన్స్టిట్యూషన్ ప్రకారం ఉందా, అది కాన్స్టిట్యూషన్ కి వ్యతిరేకం ఉందా, అంతవరకు తీర్పు చెప్పవచ్చు. ఏదన్నా అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్ డిసిషన్ తీసుకుంటే అది అడ్మినిస్ట్రేటివ్ రివ్యూ చేయొచ్చును. కానీ ఏదైనా కోర్టుల యొక్క ఉనికి సామాజిక న్యాయాన్ని కాపాడడానికి మాత్రమే. జడ్జెస్ హ్యావ్ నో పవర్ టు మేక్ లాస్ or to administer the state. Therefore, judges should also, everybody knows that judiciary is only meant for the social justice. దేనికి భార్యాభర్తల పంచాయతీలు, భూముల పంచాయతీలు, లేకపోతే ఏదైనా ఆర్డర్ పాస్ చేస్తే లా ప్రకారం ఉందా లేదా, లేకపోతే ఈ రకంగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ రకమైన ప్రెజరిస్తోని పని చేయడం అని అంటే ఈ కోర్టుకు పైన ఇంకొక కోర్టు ఉంటుంది, ఆ కోర్టు పైన ఇంకొక కోర్టు ఉంటుంది. కాబట్టి కర్మని ఎవరు తప్పించుకోలేరు. ఎవ్రీబడి హ్యాస్ టు రీప్ ది కాన్సిక్వెన్సెస్. అల్టిమేట్లీ ది పీపుల్ విల్ లూజ్ ది ఫేత్ ఇన్ ది సిస్టమ్స్. కాబట్టి ఆ సిస్టమ్ లో ఉన్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా, ఏదైతే కాన్స్టిట్యూషన్ మీద ప్రమాణం చేసి నేను నిష్పక్షపాతంగా, నిర్మోహమాటంగా, వితౌట్ ఫియర్ ఆర్ ఫేవర్ ఆర్ ఎనీ ప్రెజుడిస్ ఏది లేకుండా, ఇప్పుడు మా దగ్గర చీఫ్ జస్టిస్ అంటే ఇది చీఫ్ జస్టిస్ ఫర్ ఆల్, ఎవ్రీబడి ది చీఫ్ జస్టిస్. చీఫ్ మినిస్టర్ అంటే చీఫ్ మినిస్టర్ ఫర్ ఎవ్రీబడి. హైకోర్టు జడ్జిలకు చీఫ్ మినిస్టర్, ప్రతిపక్షానికి చీఫ్ మినిస్టర్, ఓట్లు వేసిన వానికి చీఫ్ మినిస్టర్, ఓట్లు వేయని వానికి కూడా చీఫ్ మినిస్టర్. దేర్ఫోర్ దట్ పొజిషన్, దట్ సీట్ హాస్ టు బి రెస్పెక్టెడ్. అండ్ ప్రతిపక్షం కూడా ఆ రకమైన ఉందాతో మెలగాలి. కానీ ఇక్కడ పరిస్థితి వేరుగా ఉంటుంది. కాబట్టి అటువంటి పరిస్థితి అది ప్రజలే చక్కబెడతారని అనుకుంటున్నాను. జస్టిస్ ఈశ్వరయ్య గారు, గత సంవత్సర కాలం నుండి సుమారు 70 కీలక తీర్పులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టు ఇవ్వడం జరిగిందనేటటువంటిది ప్రతిపక్షాల అభియోగం. దీన్ని ఫేర్ అండ్ యాక్టివ్ జ్యుడిషియల్ యాక్టివిజం అనొచ్చా, లేదు అంటనంటే ఒక రకమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ లో వచ్చి హైకోర్టు జడ్జెస్
ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి అనేటటువంటిది అనుకోవచ్చు. అదండి, ఇప్పుడు నేను ఒక ఉన్నత న్యాయస్థానంని నేను ఉంచగలని, అది ఇప్పుడు 4 రంగులు వేస్తుంది, 3 రంగులు వేస్తుంది, 10 రంగులు వేస్తుంది. ఆఫీసులకు ఏ రంగులు వేస్తే అది ఏ చట్టానికి వ్యతిరేకము? ఎలా ఉందండి ఈ రంగులు వేయద్దు, ఈ రంగులు వేయాలని? పార్టీ రంగులు వేసుకోవద్దు, కానీ వేరే అన్ని రంగులు వేసుకోవాలని ఎక్కడుంది చట్టం అది? అంటే ఈ రకమైన న్యాయస్థానాల్లో తీర్పులు వస్తున్నాయని అంటే దానికి ఒక రకమైన కొంచెం అంటే ఒక మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఏర్పడింది. ఇప్పుడు ఏమైంది తెలిసిన కాడికి, ఇప్పుడు ఒక వర్గం అంతా ఒకటయ్యి, తన కులమంతా ఒకటయ్యి, మొత్తం ప్రపంచ దేశాలు అందరూ ఒకటయ్యి, ఈ రకమైన కొంచెం ఫైనాన్సెస్ కూడా చేసుకొని, అంటే ఈ రకమైన ఒక ప్లానింగ్ జరుగుతుందని ప్రజలు ఏదైతే చెప్పుకుంటున్నారో, ఈ పరిస్థితులను బట్టి ఆ ప్రజలు చెప్పుకునేది నిజమేమో అని అనేటట్లు ఒక భావం ప్రజల్లో కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రజలు ఏది చేసినా, ఎన్ని జడ్జిమెంట్లు ఇచ్చినా, ఏది చేసినా ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులు చేసేటువంటి ఆ ప్రజా నాయకుని ఎన్ని కోట్లు, ఎంత ప్రతిపక్ష నాయకులు ఎంతమంది విమర్శించినా ప్రజలు మాత్రం ఎన్నంటి ఉంటారు, ప్రజలు రక్షణగా ఉంటారు, ప్రజలు ఒక పెద్ద పోటీ చేసి ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలు కాపాడుకుంటారు ప్రజాస్వామ్యం, కానీ ఇంకెవరు కాదు. జస్టిస్ ఈశ్వర గారు, స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఆర్డర్ పైన హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల పైన కేవియట్ పిటిషన్ ఫైల్ చేసినటువంటి 2 ప్రముఖులు, ఒకరు మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ గారు, అదే విధంగా ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ వలి గారు. ఈ కేవియట్ పిటిషన్ల ఫైలింగ్ దీన్ని ఎలా భావించవచ్చు? అంటే కేవియట్ ఎవరైనా వేసుకోవచ్చు, అది కాన్స్టిట్యూషనల్ రెమెడీ, కానీ ఒక మాజీ మంత్రి, ఒక ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ వేయడం వెనకాల రాజకీయ కోణం అనేటటువంటిది కంపల్సరీగా ఉంది. మీ యాంగిల్లో దీన్ని ఎలా చూస్తారు? వారు మంచి మంచి పనులు చేసేటివి ఎన్నో ఉన్నాయి. ప్రజలకు ఉపయోగపడేటువంటి సలహాలు, ప్రజలకు ఉపయోగపడేటువంటి రీతి ఉంది. కానీ ఈ రకంగా అది ఏదో మేము మా పార్టీ తరఫుకెళ్ళి ఆయనను కాపాడుకుంటాము, మా పార్టీ తరఫుకెళ్ళి ఆయనకు అండకిస్తాము, అది అనడం అనేది వాళ్ళ యొక్క పక్షపాత ధోరణికి, వాళ్ళ యొక్క ప్రెజుడిస్ కి, వాళ్ళ యొక్క మేనేజ్మెంట్ కి నిదర్శనం. కానీ ఇంక వేరే ఏ రకమైన అది వాళ్ళ పార్టీ వాళ్ళకి నష్టము ఎవరుంటే, ఎవరు లేకపోతే వాళ్ళకు అంటే ఇప్పుడు విచిత్రం ఏంటంటే మనుషులకి ఆలోచించేది ఒకటి, మాట్లాడేది ఒకటి, చేసేది ఒకటి. త్రికరణ శుద్ధి ఎవ్వరికి లేదు. ఎవ్రీబడి ఈజ్ మిస్సింగ్ ది ట్రినిటీ ఆఫ్ ది థాట్, స్పీచ్ అండ్ యాక్షన్. లోపల ఒకటి ఉంటుంది, మాట్లాడేది ఒకటి ఉంటుంది, చేసేది ఇంకొక తీరు ఉంటుంది. అంటే ఇంత డిసీట్ఫుల్ గా, ఇంత కుయుక్తులుగా, ఇంత అంటే మోసపూరితమైన వ్యక్తిత్వం తయారైంది కాబట్టి ఇటువంటి వ్యవస్థ తయారైంది. అందుకనే ఇప్పుడు ఇంక కోవిడ్ వచ్చింది, ఇంకొకటి వస్తుంది. దీనికి ప్రజాస్వామ్యానికి నాంది పలికే రోజులు ఈ యొక్క పాపం యొక్క కర్మ అనుసారమే ఇవన్నీ వస్తున్నాయని అనుకుంటున్నాను. హైకోర్టు జడ్జెస్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నటువంటి సబ్జెక్ట్స్ పబ్లిక్ ఫేర్ గా అనిపిస్తుంది, అది ప్రభుత్వానికి మింగుడు పడడం లేదు. ప్రభుత్వం వీటిని ఎలా డీల్ చేయబోతుంది? ప్రజలకు ఫేర్ గా అనిపిస్తుందని మీరు అనడము అది నేను ఒప్పుకోలేదు. ప్రజలకు ఫేర్ ఇప్పుడు మీరు దాని మీద ఓటింగ్ పెట్టండి, మెజారిటీ ప్రజలు ఫేర్ గా లేదని చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. దేర్ఫోర్ ఐ డోంట్ యాక్సెప్ట్ దట్ ఇది హైకోర్టు జడ్జిమెంట్లకు ఫేర్ గా ఉన్నాయని మీరు సర్టిఫికెట్ ఇస్తే అది నిజం కాకపోవచ్చు. లెట్ దేర్ బి ఏ ఒపీనియన్ ఆఫ్ ది పబ్లిక్. జస్టిస్ ఈశ్వరయ్య గారు, హైకోర్టు స్వయంగా సుమోటోగా తీసుకొని కొన్ని సోషల్ మీడియా కామెంట్స్ పైన కంటెంప్ట్ ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగింది. అంటే నేను కంటెంప్ట్ ప్రొసీడింగ్ ఇవ్వడం తప్పు అని అనను, కానీ ఆ సోషల్ మీడియాలో కామెంట్ చేసినటువంటి కొన్ని కామెంట్లలో పున్నమి గెస్ట్ హౌస్ విజయవాడలో జడ్జెస్ పార్టీ జరిగింది అంటే అనేటటువంటిది చాలా కామెంట్స్ అందులో ఉన్నాయి. ఆ జడ్జెస్ పార్టీ ఎక్కడ జరిగింది, ఎవరిచ్చారు, ఎందుకు జరిగింది? అది నేను ఐఎమ్ నాట్ ది విట్నెస్ ఆఫ్ ది పున్నమి గెస్ట్ హౌస్ థింగ్. I do not have any information or knowledge about all those things. Anyway,
ఇది పెండింగ్ కేసుల ఇప్పుడు ఎన్నో జరుగుతూ ఉంటాయి. జరిగినప్పుడు ఎవరన్నా అటువంటి సాక్ష్యాలు ఉంటే దెన్ అది వేరు, కానీ నాకు ఆ విషయం తెలియదు. జస్టిశ్వర గారు, 2 తెలుగు రాష్ట్రాలలో పనిచేస్తున్నటువంటి హైకోర్టు జడ్జిల పైన ఒక అజ్ఞాతవాసి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు అనేటటువంటిది అభియోగం. యాజ్ ఏ ఒక ఫేర్ జ్యుడిషియల్ ప్రాక్టీషనర్ గా మీ కామెంట్ ఏంటి? నేను చెప్పలేదు అది. ఆ రోజుల సిట్టింగ్ సుప్రీంకోర్టు జస్టిస్ చెలమేశ్వర గారే ఈ విషయం చెప్పారు. కాబట్టి మళ్ళీ దాన్ని కామెంట్ చేయాల్సిన అక్కర్లేదు. ఆ రోజు జస్టిస్ చెలమేశ్వరే, ఇద్దరికి అవినాభావ సంబంధం ఉంది, దేర్ ఫోర్ అని ఆయన ఆ రోజు చెలమేశ్వరే చెప్పినారు. చెలమేశ్వర పేపర్లో కూడా అంతటా అయింది. దట్ ఈజ్ అది ఆ విషయం తర్వాత కూడా చెప్పడం జరిగింది. దేర్ ఫోర్ ఒక సుప్రీంకోర్టు సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జి ఆ కాగితాల ఆధారంగా ఆయన ఆ రోజు అప్పుడే చెప్పినాడు. ఈ జ్యుడిషియల్ ఇన్ఫ్లుయెన్స్ అనేటటువంటిది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ కు విఘాతం కలిగేటటువంటి ప్రమాదం ఉంటుంది. దాన్ని ప్రభుత్వాలు ఎలా డీల్ చేయాలి? ఏం చేయలేదు. ఇప్పుడు ఏ ప్రభుత్వం ఏం చేయలేదు. రాజ్యాంగంలో జడ్జిలకు ఎంత ప్రొటెక్షన్ ఇచ్చిందంటే వాళ్ళకు ఆ యొక్క సుప్రీం జస్టిస్ పరమాత్ముడే చేయాలి, కానీ ఈ ప్రభుత్వాలు ఏం చేయలేని, ఏ ప్రభుత్వాలు కానీ న్యాయవాదులు కానీ ఎగ్జిక్యూటివ్ కానీ లూచిలేని ఓన్లీ వే ఈజ్ ఇంపీచ్మెంట్ కు పార్లమెంట్ లో అయితే 100 మంది ఎంపీలు సంతకం పెట్టాలి. తర్వాత మన ఇందులో రాజ్యసభలో అయితే 50 మంది సంతకాలు పెట్టి ఏదైనా అభియోగాలు అంటే నిజమైన అభియోగాలు ఉంటే దాని మీద ఇంపీచ్మెంట్ మూవ్ చేస్తే అప్పుడు ఒక కమిటీ ఆఫ్ ఎంక్వైరీ సుప్రీంకోర్టు ఎంక్వైరీ కమిటీ చేసి ఆ ఎంక్వైరీలో తప్పు ఉందని తేలితే అప్పని ఇంపీచ్ అవుతుంది. కానీ ఇంకా ఏ రకమైన ఎన్ని తప్పులు చేసినా కూడా మనం అందరం ఓడ్చుకోవాల్సిందే రిటైర్ అయ్యేంత వరకు. జస్టిస్ ఈశ్వరయ్య గారు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గా కొనసాగరా? అది సుప్రీంకోర్టు ఆర్డర్స్ కు ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఈ జడ్జిమెంట్ ప్రకారం మాత్రం ఆయన కూర్చోవడానికి వీల్లేదు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి సంబంధించినటువంటి వర్గీయులు అతనికి క్లియర్ గా ఆర్డర్స్ ఇచ్చారు. తనకు కావాల్సినటువంటి పవర్స్ హైదరాబాద్ కు సెక్యూరిటీ అవన్నీ పంపించాలంటని చెప్పి ఆయన ఆర్డర్లు కూడా జారీ చేయడం జరిగింది. దీనిపై ఎలా భావించాలి? అదే న్యాయస్థానం 243K1 ప్రకారం నియమించిన వ్యక్తులే అక్కడ కూర్చోవడానికి వీలుంటుంది అన్నప్పుడు ఆయన ఎట్లా కూర్చుంటాడంటే 243K ప్రకారం గవర్నర్ అపాయింట్ చేయలేదు ఆయనని. గవర్నర్ ఆన్ ది రికమెండేషన్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్ అండ్ అప్పుడు ప్రభుత్వము 200 ఆఫ్ ది ఏపీ పంచాయత్ రాజ్ యాక్ట్ కింద అతను నియమించినారు. ఆర్టికల్ 213 ప్రకారంగా వీళ్ళకు ఉన్నటువంటి ఇమ్యూనిటీ పవర్స్ ఏంటి? ఇమీడియట్ పవర్స్ ఇప్పుడు సుప్రీం కోర్టులో సీజ్ అయింది కాబట్టి ఇప్పుడు ఇంకా ఈ కోర్టు ఏం చేయదు. ఇప్పుడు అంటే సుప్రీం కోర్టులో పిటిషన్ వేసినప్పుడు వాళ్ళ ఇమ్యూనిటీ పవర్స్ ని ఇన్వోక్ చేయడానికి అవకాశం లేదా? లేదు. ఒకసారి సుప్రీం కోర్టు సీజ్ అయిన తర్వాత స్పెషల్ పిటిషన్ పెండింగ్ ఉన్నప్పుడు ఇంకా ఈ హైకోర్టు ఏం చేయడానికి వీల్లేదు. సుప్రీం కోర్టు ఇంట్రీమ్ స్టే ఇందులో ఇవ్వలేదు కదా? సుప్రీంకోర్టు ఇంట్రీమ్ స్టే చేయకపోయినా సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి వేసినారు. అది నెంబర్ అది వచ్చేస్తుంది కాబట్టి జనరల్ గా అంత తొందరపాటు ఎవరు చేయరు. దే విల్ వెయిట్. సో అందుకనే బహుశా గవర్నర్ కూడా తన యొక్క అధికారాలను ఉపయోగించుకోలేదు. మేబీ టు సీ ది అవుట్కమ్ ఆఫ్ ది సుప్రీంకోర్టు. ఇప్పుడు గవర్నర్ కి వెంటనే అపాయింట్ చేయొచ్చు. ఎందుకు చేయలేదు? ఆయన ఈజ్ వెయిటింగ్ ఫర్ ది సంథింగ్ వస్తుందని. లేకపోతే ఆయన చేయొచ్చును, ఇప్పుడు చేయొచ్చును, ఎవరైనా ఆపలేరు. ఈ రోజు అతను వేరే ఒక వ్యక్తిని లేకపోతే ఎవరినైనా నిమ్మగడ్డ ప్రసాద్ని ఆయన అపాయింట్ చేయొచ్చు, కనకరాజును అపాయింట్ చేయొచ్చు. ఓన్లీ ఏ గ్రౌండ్ మీద కొట్టేసినారు? 243K ప్రకారం అపాయింట్ చేయలేదు కాబట్టి కొట్టేసినారు. ఇప్పుడు గవర్నర్ 243 పవర్స్ ఎక్సైజ్ చేసి ఆయన ఇష్టం వచ్చిన వేసుకోవచ్చు. ఇంకో మధ్యస్థుని వేసుకోవచ్చు, ఎవరైనా వేసుకోవచ్చు. అతను గౌరవ సుప్రీంకోర్టు గతంలో ఎస్ఆర్ బొమ్మాయి కేసులో జడ్జెస్ ఏ రకంగా ఉండాలి, వాళ్ళ పవర్స్ ఏంటి, ఇమ్యూనిటీస్ ఏంటి, కోడ్ ఆఫ్ కండక్ట్ ఏంటి అనేటటువంటిది కులంకుశంగా విశదీకరించి జడ్జిమెంట్లు ఇవ్వడం జరిగింది. వాటికి అనుకూలంగా 10ల సంఖ్యలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఇవ్వడం జరిగింది. అయినా జడ్జెస్ ఒక బ్లాంక్ ప్రాక్టీస్ ను అవలంబిస్తున్నారు. దానిపైన మీరు ఒక సీనియర్ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ గా అనుకోండి, ఒక లీగల్ లుమినరీ అనుకోండి, మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఇప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పారంటే కాన్స్టిట్యూషన్ ఎంత మంచిదైనా కూడా ఆ కాన్స్టిట్యూషన్ అడ్మినిస్టర్ చేసేటువంటి వ్యక్తులు సరైన వ్యక్తులు లేకపోతే ఆ కాన్స్టిట్యూషన్ అమలు కాదన్నాడు. కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం రాసి కాన్స్టిట్యూషన్ లో ఈ రోజు అందులో ఏం రాసింది? ఫ్రీడమ్ ఆఫ్ ది జస్టిస్, సోషల్, ఎకనామిక్
జస్టిస్, సోషల్, ఎకనామిక్, పొలిటికల్, ఈక్వాలిటీ, లిబర్టీ, ఫ్రీడమ్ అండ్ ఫ్రేటర్నిటీ. తర్వాత ఈక్వాలిటీ మనకు వచ్చిందా, డిస్క్రిమినేషన్ ప్రొహిబిట్ అయిందా, హ్యూమన్ ట్రాఫికింగ్ ప్రొహిబిట్ అయిందా, చైల్డ్ లేబర్ ప్రొహిబిట్ అయిందా, మాల్ న్యూట్రిషన్ ప్రొహిబిట్ అయిందా, తర్వాత ఏమి ఏమి ఏం సాధించినామండి ఇంతవరకు ఏదైతే రాజ్యాంగం ఆర్టికల్ 14, 15, 16, 17, 23 ఫండమెంటల్ రైట్స్ ఏం వచ్చినాయండి మన వరకు? ఇప్పటి వరకు ఒళ్ళు అమ్ముకొని బతున్నారు, హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు. లేని వాళ్ళు ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఫ్యాక్టరీలలో వాళ్ళ పిల్లల్ని ఇంకా జీవనోపాధికి పంపిస్తున్నారు. యాజ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సెడ్, however best is the constitution, but it depends upon the person who administers the constitution, whether judiciary or executive or legislature. పర్సన్స్ కు నీతి, నిజాయితీ, నిష్పక్షపాతము, పబ్లిక్ ఇంట్రెస్ట్, కాన్స్టిట్యూషన్ మీద ఫేత్, ట్రస్ట్ ఉంటే ఈ రకమైన తప్పిదాలు జరగవు. కాబట్టి ఎన్ని జడ్జిమెంట్లు చెప్పినా, ఎన్ని నీతి వాక్యాలు చేసినా, అది పీపుల్ వన్స్ అడిక్టెడ్ ఫర్ ది నెగటివిటీ, ఫర్ ది ప్రెజుడిసెస్, ఫర్ ది ఫేవరెటిజం, ఫర్ ది నెపోటిజం, ఫర్ ది కరప్షన్, ఇటువంటి జరుగుతూనే ఉంటాయి. వీటికి ఎక్కడ ఎండ్ పెట్టాలి? ఎందుకంటే ఈ కాన్స్టిట్యూషనల్ గా ఉన్నటువంటి ఒక ఇన్స్టేబిలిటీ కానివ్వండి, లేదంటే పొలిటికల్ గా ఆస్పిరెంట్స్ దీన్ని ఉపయోగించుకోవడం కానివ్వండి, కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి ఫ్రూట్స్ మిస్యూజ్ చేయడం కానివ్వండి, దీన్ని ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టవచ్చు? ఇంతసేపు అయితే వాళ్ళకి, వెదర్ యూ బిలీవ్ మీ ఆర్ నాట్, వాళ్ళకి రాజ్యాంగము నూరు పోయలేదు చిన్నప్పటి సంది విద్యా సంస్థలలో. ఈవెన్ డాక్టర్స్, లాయర్స్ కి కూడా ఈ రాజ్యాంగం ఏందన్నది సరిగ్గా జీర్ణింప చేసుకోలేదు. సమానత్వం ఏంది తెలుసుకోలేదు. అసలు మన భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకోలేదు. ఇప్పుడు ఈ భారతదేశాన్ని రోజు రోజు దిగజారిపోతున్నది. కానీ మరి ఎందుకు దిగజారిపోతుంది? మన కలెక్టివ్ యాక్షన్, ఇండివిజువల్ యాక్షన్, కలెక్టివ్ యాక్షన్ వల్ల. కాబట్టి ఈ వ్యవస్థ బాగుపడాలంటే ప్రజాస్వామ్యం బాగుపడాలా, మంచి పాలన జరగాల, మంచి ఎగ్జిక్యూటివ్ ఉండాలా, మంచి చట్టాలు రావాలా, మంచి వ్యక్తులను నియమించాల. కాబట్టి చరిత్ర వాళ్ళ చిన్నప్పటి ఉంది, వాళ్ళు ఎట్లా పెట్టారు, సంస్కారం ఎట్లా ఉంది, ఎట్లా వాళ్ళు కాకబట్టి వచ్చినారా, మస్క కొట్టి వచ్చినారా, పైరవి చేసి వచ్చినారా, లేకపోతే ఇంకెవరితో అండతేన వచ్చినారా, లేకపోతే పొలిటికల్ బ్రోకర్సా, లేకపోతే ఏ రకమైన క్షుణ్ణంగా పరిశీలించకుండా అపాయింట్మెంట్లు చేస్తే ఇటువంటి అవకతవకలు జరుగుతాయి. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి రాజకీయ సంక్షోభం అది రాజ్యాంగ సంక్షోభంగా మారకూడదంటని చెప్పి నోటా టీవీ కోరుకుంటుంది. అక్కడ ఏర్పడ్డటువంటి పొలిటికల్ అండ్ కాన్స్టిట్యూషనల్, అదే విధంగా అవకాశవాదుల రాజకీయాలకు దూరంగా అక్కడ అడ్మినిస్ట్రేషన్ జరగాలంటని చెప్పి నోటా టీవీ కోరుకుంటుంది. ఈ అమూల్యమైనటువంటి సమయాన్ని మాకు నోటా టీవీకి వెచ్చించినందుకు జస్టిస్ ఈశ్వరయ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నోటా టీవీ పవర్ టాక్ లో మీ అమూల్య సమయాన్ని వెచ్చించినందుకు నోటా టీవీ మీకు ధన్యవాదాలు తెలియజేస్తుంది. జస్టిస్ ఈశ్వరయ్య. నమస్కారం. సైనింగ్ అప్, సిల్వేరి శ్రీశైలం ఫర్ నోటా టీవీ.